Hello guys, my new vlog. Please to channel my Sakrapara. Sakrapara. Sukrapa. శబరిమల దర్శనం చేసుకొని మేము ఇంకా జటాయుగతి స్టార్ట్ అయ్యాము ఆ రోజే. సో ఇక్కడ మనకు పక్కన కనిపించే మొత్తం పైనాపిల్ ఎస్టేట్స్ మొత్తం ఇక్కడ పైనాపిల్ తీసేసుకొని తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇక్కడ. జటాయుగతి రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ వచ్చేసి టికెట్ ఉంటుంది మనం వెళ్ళడానికి. ఫర్ ఈచ్ పర్సన్ అది 16 రూపీస్ ఉంటుంది. లేదు నడుచుకుంటూ వెళ్తామంటే జస్ట్ 350 రూపీస్. సో మేము కేబుల్ మీద వెళ్తున్నాం కాబట్టి ఇది 16 రూపీస్. ఫైనలీ ఈ సంవత్సరం జటాయు సక్సెస్ఫుల్లీ కేబుల్ కార్ టికెట్ తీసుకున్నాం. 2 సంవత్సరాలు లిటరలీ ఫ్లాప్ చేసింది. దిస్ ఈస్ ముచ్చటగా 3వ సంవత్సరం. పైనకి పోయేంత వరకు నమ్మకాలు ఏం లేవు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లో వచ్చి. ఏం లేవు, టికెట్ తీసుకున్నాక నమ్మకాలు డబ్బులు దేవిలలో మనం పోయి 5 నిమిషాలు ఉండి వస్తే అది సక్సెస్ అయినట్లు కాదు కదా. సక్సెస్ దిస్ టైం 100% సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది దిస్ టైం. స్వామి వాట్ ఏ డబ్బులు తీసుకున్నావు అదే పనికే. మనం టికెట్ తీసుకొని పైకి ఫస్ట్ ఫ్లోర్కి వస్తే ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంటుంది. సో ఇక్కడ మనం వెయిట్ చేసి దాదాపు ఆల్మోస్ట్ 1 అవర్ దాకా వెయిట్ చేసాం. సో మనం ఇక్కడ వెయిట్ చేసి లైన్లోకి తీసుకెళ్ళి ఇక్కడ మనం తీసుకున్న టికెట్ ఇక్కడ వెరిఫై చేసుకుంటారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం స్ట్రైట్గా వెళ్ళి అక్కడ మళ్ళీ వెయిటింగ్ హాల్లో కూర్చోవాలి. మంచి ఎక్స్ప్రెషన్. సో ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్. మళ్ళీ మనం ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే మళ్ళీ మనం ఇంకొక ఫ్లోర్కి వెళ్తే మేము ఈవినింగ్ కొంచెం స్నాక్స్ తిని అక్కడ క్యాంటీన్లో సో అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి చిల్ అయ్యాం. ఫస్ట్ స్వామి. సో జటాయికి వస్తే ఆల్మోస్ట్ వెయిటింగ్ టైం ఎక్కువ ఉంటుంది. ప్రతి ఫ్లోర్లో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినట్టు ఉంది మాకు. సో ఫైనల్లీ మా ఛాన్స్ అయితే వచ్చింది ఎక్కడానికి. ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. పైలట్ వచ్చినాడు, 2 డబ్బా ఎక్కువ మంది చెప్పినాడు. 2 డబ్బాలో కూర్చుంటాం. చురుకులాడి చెక్కిచ్చినారు. ఇప్పుడే 2 డబ్బా ఎక్కినాము. రన్నింగ్ అంట అది బాగా చెప్పు చెప్పు.
కోసం కేవలం కేవలం ఈ స్వామి చిన్నప్పటి నుంచి రంగులాడటం కూడా ఎక్కలేదు, ఇది ఎక్కి అంటే ఎక్కించిన సన్న అంట అతనికి. లేకూడదు స్వామి, ఇన్స్ట్రక్షన్స్ వీడియో తీసినట్లా కాదు, పాటించాలా. అవతలు పెట్టాలా? స్టెప్స్ ఎక్కుతుంటే నువ్వు చూడాలి ఇట్లా ఇట్లా ఎక్కుతుంటే ఇప్పుడు కాంటాక్ట్ మళ్ళీ మనం ఒకటంటే ఊగులాడుతుంటే కాదు కాబట్టి అని ఫోన్ చేయి, అల్లాడుతుందా అని. చెప్పు. ఫస్ట్ టైం అని వచ్చినాడు, రంగులు రావడం కూడా ఎట్లేదు, ఇది ఎక్కి అంటే ఎక్కిస్తే ఈడొచ్చి బిత్తరి సామి ఉత్త భయపడుతున్నాడు. భయపడడం లేదు. నాది హ్యాపీగా ఉంది అబ్బా. నీ ముఖంలో నీ ఫీలింగ్ ఏంటి? గర్ల్ ఫ్రెండ్ తో బిజీ ఉన్నాడు, రన్నింగ్ లో దిగుతున్నాడు. నేను దిగపా దిగరా నాయన. మంచి ఆడిన పోయి అతను వ్యూ వచ్చింది పెద్ద కన్నా పడిపోయిన అండ్ ఇది వచ్చేసి జటాయి పైన శ్రీరామ టెంపుల్ ఉంటుంది. డే టైం వ్యూ కంటే నైట్ వ్యూ చాలా బాగుంది. అండ్ ఆ స్కల్ప్చర్ కూడా చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది నైట్ వ్యూలో. ఈవినింగ్ టైం వస్తే మనం ఈవినింగ్ వ్యూ ప్లస్ నైట్ వ్యూ చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి శ్రీరామ పాదం, రాముడి పాదం. ఇది దాదాపు ఒక 10 అడుగులు పైనే ఉంటుంది. ఇది జటాయు ఎక్స్పీరియన్స్ ఎందుకు అదే కదా. చెప్పు స్వామి, చెప్పు నీకెలా ఉంది? రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. చెప్పు. చాలా బాగుంది, చాలా
చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. చాలా చూడచక్కటి ప్రదేశాలు. ఫోటోస్ తీసుకోవడానికి చాలా టైం వేస్ట్ చేశారు అనమాట. సో అన్నీ చూడలేకపోయినాము. నెక్స్ట్ టైం అన్నీ ఖచ్చితంగా చూస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బాయ్. బిత్తర్ సామి రికార్డ్ చేయి. ఇప్పుడు మిత్రానికి ఎంతకంటే ఎక్స్పీరియన్స్ స్పీడ్ దిగుతాడు అప్పుడు తెలుస్తుంది నీకు. స్పీడ్ దిగినా ఏం లేదు. పట్టుకో. వీడియో రికార్డ్ ఉంది కాబట్టి కదా. లైటింగ్ ఒకసారి భయపడుతుంది. సరే భయపడి నన్ను సడన్ గా ఎదుగు తిరిగినప్పుడు వచ్చింది. సరే స్వామి ఇప్పుడు చూస్తారు ఎదురు ఏమొస్తుంది. అవునవునులే స్వామి. చూసామేట వాడు రికార్డ్ చేస్తున్నాడు కాబట్టి భయం లేకుండా యాక్ట్ ఆఫ్ చేసుకో. ఇంత బిద్రడు అనుకోలేదు విక్కీ స్వామి. ఎంత టెన్షన్ పడుతున్నాడు వాడుగా. నేను చాలా టెన్షన్ పడుతున్నాను. మీకు నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు ఏం టెన్షన్ ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఎక్కుతావా మళ్ళీ ఇంత కట్టి అవసరం. నెక్స్ట్ మళ్ళీ వేరే సరే రన్నింగ్ ట్రైన్ దిగు. రాముడు వచ్చినాడు. జటా ఎందుకుందాడు పడింది కాబట్టి రాముడు వస్తాడు పక్క. రాముడు ఉన్నాడని తెలుసు కదా. సర్లే అన్ని కథలు. రామ్దేవ్ బాబా ఇక్కడ చూడండి మన గోపాల సినిమాలో గోపాలరావు బాబా. గోపాలరావు గిరి. వర్షంలో పంపిరు కదా. కాదు ఇతను తీయండి సాంగ్ నా సాంగ్ కిమ్ము సెల్ఫీ ఆన్ చేసుకో. బ్రేక్ అని కొట్టి మనం దిగమంటాడు రన్నింగ్ లో. దిగుతున్నాడు దిగేది దిగండి. ఇచ్చినాడు. అండియా అంతే మరి. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. Maggi preparations going in the Kerala, in the Adur place. Amma God labor Tamal. It's a cheese Maggi. This is Manjanath Bhavigada from Anantapur via Adoni. Doing in Adur, Kerala. Our master is doing. He is the chef. మిల్క్ మ్యాగీ. పురుగులా పురుగు పట్టుకొని పాలు పొంగుతాయి అంటాడు. ఇంకా పప్పు అనేది నాన్న ఏదో Chef Mantra. పప్పు చేసింటే Chef Mantra ve Manju. లేకుండా మిల్క్ మ్యాగీ. Milk bag mein Manju. మిల్క్ చీజ్ మ్యాగీ. చెఫ్ బై మంజునాథ్, అసిస్టెంట్ చెఫ్ సీను స్వామి. నా ప్రకారం ఇది చీజ్ మ్యాగీ. అసిస్టెంట్ చెఫ్ ప్రకారం ఇది మిల్క్ మ్యాగీ. ఆ కళాఖండాన్ని మేము తిని బతికి కడుపు గంట నుంచి ఇట్లే ఫ్లాష్ ఇట్లే పట్టుకుని కూర్చున్నా. కడుపు జీర్ణిస్తుందో లేదో భయం వేస్తుంది. ఏదైతే మేము పొద్దున కోయంబత్తూర్లో హాస్పిటల్లో ఉంటాం. ట్రిప్ పోము. లాస్ ఆఫ్ పే రెసిగ్నేషన్ పెడతాడు. కడుపు కూడా లాస్ ఆఫ్ పేలో నడుస్తుంది రేపు ఎల్లుండి. ఆల్రెడీ 2 days నడిచింది, మళ్ళీ 2 days నడుపుకుంటాం. కింద టైం ఇప్పుడు చూస్తే 12 అవుతుంది. మిల్క్ పట్టుకో. అది పట్టప తాగు గిరి, మిల్క్ తాగు. దాని చీజ్ మ్యాగీ అనాలో మిల్క్ మ్యాగీ అనాలో జనాలు వీడియోలో పెడితే వామ్మో దర్చుకుంటారేమో. అతుక్కోపోయిన చీజ్ మ్యాగీ పెట్టింది అనుకున్నాను. ఇంకా బయటకు మనం యాడ్ ఇంకా సామాన్
మీరు చెప్పినప్పుడు నేను తీసా నేను తీసినప్పుడు మీరు చెప్పాలి. ఏం చెప్పాలి సార్ చెప్పు ఇప్పుడు. సో ఇప్పుడే మిల్క్ చీజ్ మ్యాగీ బాగడ మంజునాథ్ విత్ అసిస్టెంట్ సీనస్వామి చేసినారు. చీజ్ ఫ్లేవర్ అట్లే నోట్లో పెట్టుకుంటే తెలుస్తుంది. ఉన్న ప్యాకెట్ మొత్తం వేసినాడు చీజ్. కారం ఉంది, కారం లేదప్ప. మిరపకాయలు ఆదును కాబట్టి కారం ఉంటాయి, నువ్వు అడగద్దు. కారం దానికి కదా బుడ్లు పొడి కొట్టారు దాంట్లోకి. లేదు ఇప్పుడు వేయలేదు. మరి ఎందుకు అది ఎర్రగా ఉంది? మేము ఇంకా మ్యాగీ తినేసి నైట్ స్టార్ట్ అయిపోయాం. సో నైట్ ఆలిపీకి అయితే వెళ్ళిపోయాం. ఆలిపీలో బీచ్ చూసుకొని అగైన్ వీ స్టార్టెడ్ టు కొచ్చి. సో దిస్ ఈస్ ద వ్లాగ్ and please subscribe to watch my channel.